శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. అందరూ ఎలా ఉన్నారు? మనకు రాఖీ పౌర్ణమి అనేది కూడా ఆగస్టు 19వ తారీఖున రాఖీ పౌర్ణమి అనేది కూడా వస్తుందండి. ఈ రాఖీ పౌర్ణమి నుండి నేను చెప్తున్నటువంటి రాశులలో జన్మించినటువంటి వారందరూ కూడా సంపాదన పెరగబోతుంది, ధనవంతులు కాబోతున్నారు. ఆ ధనాన్ని నిజంగా ఎంత అద్భుతంగా సంపాదిస్తారంటే ఎప్పుడు ఎన్నడూ చూడలేని ఆనందం వారి కళ్ళలో కనపడుతుంది, వస్తుంది కూడా. ఎందుకంటే ఈ పౌర్ణమికి ఒక గొప్ప గుర్తింపు ఉంది. చూడండి, ఇక్కడ వరలక్ష్మి వ్రతం అనేది కూడా 16వ తారీఖు వస్తుంది. 17వ తారీఖున శని త్రయోదశి, 19వ తారీఖున రాఖీ పౌర్ణమి. 3 సీరియల్గా ఉన్నాయి, చూసారా? అంటే పాజిటివ్ వేవ్స్ అనేది కూడా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ నుండి మీ యొక్క జాతక స్థితిగతులు మారబోతున్నాయి. మీకు పాజిటివ్గా గ్రహాల యొక్క సఖ్యత పెరగబోతుంది. ఈ 4 రాశులు ఏది? తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, మేషరాశిలో జన్మించినటువంటి వారికి. ఇక నుండి మీరు ఉద్యోగం కోసం ఏదైనా ప్రయత్నం చేస్తున్నారనుకోండి, ఈ రోజులలో చాలా వరకు బాధపడుతున్నది ఏంటంటే ఉద్యోగం రాకనే. ఈ ఉద్యోగంతో పాటు ఒక సమస్య ఏంటంటే వివాహం. ఇప్పుడు చాలామంది వివాహం చేసుకుందాం చేస్తాను అంటారు, కానీ స్థిరత్వం లేని వివాహం చేస్తే ఎట్లా అని చాలామంది ఆగుతున్నారు. ఇప్పుడు ఇచ్చేటువంటి అమ్మాయిలను కూడా పిల్లనివ్వాలన్నా కూడా ఉద్యోగం ఉన్నదా, వీళ్ళు ఏం చేస్తున్నారు అనేది చూసేస్తున్నారు. ఊరికే చదువుకుంటున్నాడు, ఖాళీగా ఉన్నాడు అంటే ఎవరు ఇవ్వట్లేదు. అంటే ఒకదానికొకటి ముడిపడి ఉంది. ఉద్యోగం వస్తేనే వివాహం, అది కూడా మంచి వివాహాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. ఒక మంచి గవర్నమెంట్ జాబ్ ఉన్నటువంటి వాళ్ళకు వివాహాలు చేస్తే కొంచెం మంచి మంచి సంబంధాలు వస్తాయి. వాళ్ళు వివాహం పర్ఫెక్ట్గా ఉంటుంది, వాళ్ళ లైఫ్ అనేది కూడా బాగుంటుంది. అదే ఖాళీగా ఉన్నటువంటి వారికి ఎక్కువగా ప్రయోజనమే ఉండదు. అందుకే చాలామంది పిల్లలు ఏం చేస్తున్నారంటే ఫస్ట్ స్థిరపడాలి, ఏదైనా ఒక ఉద్యోగం దొరకాలని చెప్పేసి కష్టపడి చదువుతున్నారు. ఆ కష్టపడి చదివినప్పుడు వాళ్ళకు లక్ అనే ఒక ఆయుధం లేక, లక్ అనేది లేక వాళ్ళు కష్టపడి చదివినా కూడా ఉద్యోగం రాకపోయే వరకు వాళ్ళు మెంటల్గా స్ట్రెస్ అనేది ఎక్కువ అవుతుంది. అంటే ఇంత బాగా చదివినా కూడా నాకు ఉద్యోగం రాకపోతే ఇంకెంత చదవాలి అనే ఒక ఫీలింగ్లో వచ్చేస్తున్నారు. పాయింట్లోనే వెళ్ళిపోతుంటుందండి ఉద్యోగం. ఎందుకంటే చదువుకునేటువంటి వారు చాలామంది పిల్లలు బాగా ప్రతి సంవత్సరం వస్తూనే ఉన్నారు. కొన్ని వేల మంది, కొన్ని వేలలో లక్షలలో రిలీజ్ అవుతూనే ఉన్నారు. మనం కొంచెం గ్యాప్ ఉందనుకోండి, క్లోజ్. ఈ రోజులలో సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ మనం గమనించినట్టయితే కొంచెం ఏజ్డ్ బారైనటువంటి సాఫ్ట్వేర్ ఇంజనీర్లను వాళ్ళ ఉద్యోగం నుండి తొలగిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడో తాతల కాలం నాటి వాడినటువంటి P4 మానిటర్స్ ఉన్నాయనుకోండి, కలర్ఫుల్ కాకుండా, కలర్ లేకుండా బ్లాక్ అండ్ వైట్ ఉన్నాయనుకోండి, ఇప్పటి వరకు వాడగలుగుతాం మనం. ఇప్పుడు టెక్నాలజీ చేంజ్ అయిపోయింది, ఆలోచన విధానం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఎందుకంటే ఏజ్కి ఇప్పుడు వచ్చే షార్ప్గా ఉన్నటువంటి పిల్లలకి తేడా చాలా ఉంది. లక్షల జీతాలు ఇవ్వలేక వాళ్ళని తీసేసి చాలా తక్కువ ప్యాకేజీలలో పిల్లల్ని పెట్టుకుంటున్నారు. చిన్నగా సాఫ్ట్వేర్ బీటెక్ చేసిన పిల్లలు, షార్ప్గా ఉన్నటువంటి పిల్లలకి జాబ్స్ ఇస్తున్నారు. ఎక్కువగా ప్రయారిటీ అనేది వీళ్ళకే ఇస్తున్నారు. వాళ్ళు పాపం ఆ ఉద్యోగం పోయిందని చెప్పేసి బాధపడుతున్నటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఎందుకంటే మనకు ఉన్నటువంటి టెక్నాలజీ అనేది కూడా డెవలప్ అయిపోతుంది. దానికి అనుకూలంగా ఎప్పటితో మనం టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ ముందుకెళ్ళలేము. ఇప్పుడు వచ్చేవాళ్ళు చాలా అద్భుతంగా రాణిస్తారు. అందుకే ఉద్యోగాలు అనేది కూడా పాయింట్లలో చేంజ్ అయిపోతుందండి. 1 మార్కు 2 మార్కులు ఇంటర్వ్యూకు, లాస్ట్ రౌండ్కి ఇంటర్వ్యూ ఫెయిల్ అయిపోవడం, ఇలాంటి అనుభవం ఉన్నా కూడా నష్టమే జరుగుతుంది. ఎందుకంటే సంవత్సరానికి గుట్టలుగా పిల్లలు వస్తూనే ఉన్నారు. చదువుకొని ర్యాంకులు పాస్ అయ్యి ముందుకు వస్తూనే ఉన్నారు. ఉద్యోగానికి కొరత ఏర్పడుతుంది. అందుకే కాబట్టి ఏంటంటే రాబోయే కాలంలో చాలా ఇబ్బందులు పడే అవకాశాలు కూడా ఉంటాయి. జనాభా శాతం ఎక్కువ పెరిగిపోతుంది, గుర్తుపెట్టుకోండి. భూగోళం అలాగే ఉంటుంది, నీళ్ళు అలాగే ఉంటాయి, ఎడారులు అలాగే ఉంటాయి, అడవులు అలాగే ఉంటాయి. జనాలు పెరిగిపోతున్నారు, ఫ్లోటింగ్ పెరిగిపోతున్నప్పుడు ఏం చేస్తామంటే ఉద్యోగాల కొరత ఏర్పడుతుంది, ఆహారపు కొరత ఏర్పడుతుంది. ఖచ్చితంగా భూమిలో ఉన్నటువంటి గ్రౌండ్ వాటర్ లెవెల్ తగ్గిపోతుంది. అందరూ యూజ్ చేస్తున్నప్పుడు వాటర్ లెవెల్ కిందికి పడిపోతూనే ఉంటుంది. అప్పుడు ప్రతిదానికి
ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. అది గమనించాలి మనం ఫస్ట్. కాబట్టి ఈ పోటీ ప్రపంచాన్ని మనం తట్టుకోవాలంటే ఖచ్చితంగా మనకు కావాల్సింది ఏంటంటే పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే. పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలమే మనల్ని రక్షిస్తుందండి. ఇప్పుడైతే మనం సేఫ్గానే ఉన్నాం. కాకపోతే ఏంటంటే ఇంకొక 100-200 సంవత్సరాలు వెళ్తే మాత్రం చాలా వరకు చాలా డిస్టర్బెన్స్ అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే జనాభా అనేది కూడా పెరుగుతూ వస్తుంది. ఒకప్పుడు మన భారతదేశ జనాభా ఒక కనీసం ఒక 15-20 కోట్ల మధ్య ఉండే ఒకప్పుడు. ఇప్పుడు 100 కోట్ల 150 కోట్లు దాటిపోతుంది. ఇంకేముందండి, పెరుగుతున్నారు. చాలామంది పెరుగుతున్నారు, జనాభా పెరుగుతుంది. కాబట్టి ఏంటంటే అన్నిటికీ ధరలు పెరుగుతున్నాయి, ఉద్యోగాలు దొరకట్లేదు, వ్యాపారాల్లో నష్టాలు వాటిల్తుంటాయి. పెరుగుతుంటే ఇవన్నీ సమస్యలు వస్తుంటాయి. పంట పండించేవాడే ఉండడు. తర్వాత చూడండి, క్యాప్సూల్స్ వేసుకొని బ్రతకాలి ఒక పూట. భోజనం లేదు, ఇంకా భోజనం చేయాలంటే దాని కాస్ట్ ఎక్కువ. కాబట్టి ఒక క్యాప్సూల్ అనేది ఇస్తారు. ఇంకా ఫ్యూచర్లో జనరేషన్ ఎట్లా ఉంటుందంటే ఒక సైంటిస్ట్ ఏదైనా ఒకటి తయారు చేస్తారు. ఒక క్యాప్సూల్ వేస్తే జీవితకాలం పనిచేస్తుందని, అది ఇక మనం తినడం ఉండదు. ఇంకా ఉన్న రోజులు ఆ క్యాప్సూల్ వేసుకొని పని చేసుకొని బ్రతకాలి. అలాంటి క్యాప్సూల్స్ కూడా వస్తాయి ఫ్యూచర్లో. ఈ పంటలు పండించలేరు కదా. ఇప్పుడు ఎక్కడ అన్ని జనాలు పెరిగిపోతే ఇండ్లు కట్టుకుంటారు. పంటలు పండించేవాడు కరువైపోతాడు. ఇప్పుడు ఒక వ్యవసాయ కూలి, ఒక వ్యవసాయం చేసి అగ్రికల్చర్ చేసేవాళ్ళు, నీ కొడుకు ఏం చేస్తున్నాడంటే, నా కొడుకు సాఫ్ట్వేర్ ఇంజనీరు, నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం, నా కొడుకు విదేశాలలో ఉన్నాడు అంటాడు. కానీ నా కొడుకు పొలంలో పని చేస్తున్నాడని ఎవరన్నా అంటున్నారా? అనట్లే. ఇది తర్వాత జనరేషన్కి వెళ్ళినప్పుడు అసలు పంట పండించే వాళ్ళే ఉండరు. ఇంకా వ్యవసాయం అనేటిది ఉండదు అసలే. తర్వాత లాస్ట్కి ఏమవుతుందంటే, ఈ విదేశాలలో ఉన్నవారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఆ కొలువులు వదిలిపెట్టి వ్యవసాయాన్ని చేస్తారు. ఎందుకంటే దీని డిమాండ్ ఉంటుంది. అప్పుడు మనం ఇదివరకు బెల్ బాటన్ పాయింట్స్ పూర్వకాలంలో బెల్ బాటన్ పాయింట్స్ వేసాం. అవి ఏమైందంటే మళ్ళీ తిరిగి మనకు రివర్స్ వచ్చేసింది. బూట్ కట్ పాయింట్ అనేది మళ్ళీ ఇటు వచ్చేసింది. ఎప్పుడూ వేసినటువంటి లెగిన్స్ ఇప్పుడు మళ్ళీ స్కిన్ టైన్ పాయింట్ రూపంలో మనం వేస్తున్నాం. అప్పుడు రాజులు వేసేవారు లెగిన్స్. ఇప్పుడు ఏం చేస్తున్నారు, అదే లెగిన్స్ కొంచెం మాడిఫై చేసి అదే సేమ్ మన జీన్స్ పాయింట్ వాడుతున్నాం. అట్లా ఉంటుందండి, కంపల్సరీ ఉంటుంది. ఏదైనా కూడా నేను క్లారిటీ చెప్తున్నాను. అదేవిధంగా మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకోకపోతే జీవితంలో చాలా వరకు ఇబ్బందులు తలెత్తుతాయనే చెప్తున్నాను. ముఖ్యంగా మీ పిల్లలకి మీ పిల్లల పేర్లను ఒకసారి సరిచేయండి. అది కూడా పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలం 270 degrees నుండి 360 degree కోణంలో పేరు బలాన్ని పెంచాలి. ఫస్ట్ పేరు బలాన్ని పెంచుకోగలిగితే అద్భుతమైనటువంటి ఫలితాలు చూస్తారు. ఒక మంచి ప్రొఫెషనల్ ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ తెలిసినటువంటి వారి దగ్గర మీ పిల్లోడికి పేరు సరి చేసుకోండి. దానివల్ల వాడు మంచి ప్రయోజకుడు అవుతాడు, అభివృద్ధిలోకి వస్తాడు, ఉన్నన్ని రోజులన్నా హ్యాపీగా, సుఖంగా, సంతోషంగా ఉండగలుగుతాడు. ఎస్. కాబట్టి మీ పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని సరి చేసుకున్నట్టయితే మీ జీవితం చాలా అద్భుతంగా మారుతుంది. తుల, వృషభ, కుంభ, మేష ఈ 4 రాశులలో పుట్టినటువంటి వారు చాలా చాలా అదృష్టవంతులను కూడా నేను మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.